హలో నేత్ర ఛానల్ స్వాగతం. అసలు ఈ విషయంలో నవ్వాలో ఏడవాలో అంతుబట్టని విషయం ఇది. అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. అసలు వీళ్ళకు మైండ్ ఉన్నదా, మైండ్ లేదా, వీళ్ళు లేకపోతే ఏదైనా పిచ్చి పట్టిందా అర్థం కాదు. ఒక గొర్రె బాయిలో పడ్డది అంటే ఆ గొర్రెనికి పోయి గొర్రె మొత్తం బాయిల మందంతా బాయిలో దినికినట్టు మహారాష్ట్రలో అహ్మద్ నగర్లో అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ఉన్న ఒక వార్ద్రా అనే ఒక గ్రామంలో ఒక బయోగ్యాస్కు సంబంధించిన బాయి బాయి బయో గోబర్ గ్యాస్ అంటే బయోగ్యాస్ ఉంటుంది కదా, అలా చెత్త చెదారం వేస్తే దాని ద్వారా వంట అనుకోవడానికి ఆ బాయిలా ఒక పిల్లి పడ్డది. అది చూసిండ్రు, కొంతమంది వ్యక్తులు చూసిండ్రు. సరే, దాని విషయం ఏంటిది అనేది ఆలోచించుకున్నంత పరిజ్ఞానం మనిషి దగ్గర ఉండాలా లేదా, దాన్ని తీయాల్సిన అవసరం ఉన్నది లేకుంటే దాన్ని ఎలా ఎలా తీయాలి, మరి మనకేమైనా జరుగుతుందా అని ఆలోచించుకునేంత కూడా వీళ్ళకు మెదడు లేదా అనేది అర్థం కాని విషయం. సరే, ఒక్కరికి జరిగింది అని ఆలోచించి రెండో వ్యక్తి అయినా, ఇప్పుడు ఒక వ్యక్తి అసలు అది బాయి వాటర్ బాయా లేకపోతే అది ఏ బాయ్ అనేది తెలుసుకోకుండా ఆ పిల్లి పడ్డది అని ఒక వ్యక్తి పోయి అలా దున్నుకడం అంటూ జరిగింది. ఆ వ్యక్తి దునికిండు, ఇంకా వస్తలేడని మిగతా వారు కనీసం చూడాలా, మరి ఈ వ్యక్తి అలా దునికిండు, మరి అది ఏంది, అక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచన పైన కన్నా కాస్త బుద్ధి ఉండాలన్నా, బుర్ర అనేది ఉండాలన్నా లేదా. రెండో వ్యక్తి దొరికాడు. అందులో యంగర్స్ ఉన్నారు, ఒక 50 ఏళ్ళు దాటిన వ్యక్తి ఉన్నాడు. సరే, ఈ పిల్లలకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కొంచెం ఆలోచన అనేది అటు ఇటు అడ్డదిడ్డంగా ఉన్నా కానీ ఆ 54 ఏళ్ళ ముసలోడు వయసు ఉన్నోడు, ముసలోడు అంటే ముసలోడు కాదు, 54 వయసు అయినా కన్నా కనీసం వెనకటి నుంచి చూసుకుంటే వస్తున్న వ్యక్తి ఆయనకు అది ఏది అనేది కొంచెమన్నా అయినా కన్నా ఆలోచన ఉండద్దా. ఇద్దరు దునికిళ్ళు, ఇద్దరు రావట్లేదని ఇంకోటి దునికిళ్ళు, మూడవ దునికిండు. మరి ఇవి పోయినోళ్ళు పోయినట్టు మరి అట్టే పోతాను, అసలు ఏ లోపటేం జరుగుతుంది అని పైనోడు మరి కొంచెమన్నా ఆలోచించాలన్నా లేదా. అది గ్యాస్ మొత్తం అది వండులో ఇరుక్కపోయి పోయినోడు పోయినట్టే దునుకుతాను, అలా పోయినట్టు అన్నది వండులో దునుకుతాను. ముగ్గురు పడ్డారు, ముగ్గురు అట్టే పోయిందని 4 దునికిండు, 4 దునికిండు, 4 అత్తలేడని 5 కూడా దునికిండు. అరే, ఇట్లా కాదురా అనుకొని ఇంకో 6వ వ్యక్తి ఆయన నడుము తాడు కట్టుకొని మెల్లగా దిగి చూసే వరకు ఎక్కడోళ్ళు అక్కడ చచ్చిపోసే వాళ్ళు అయి ఉన్నారు. అలా కూరుకపోయారు. పైనుంచి దొరికే వరకు అది మెసలు వాళ్ళకు అది వాటర్ అయితేనో ఈత వస్తుంది. వాటర్ ఈదగలుగుతారు, వండలు ఏ విధంగా ఈదుతారు. పడ్డట్టుగా అలా ఇరుక్కపోయిండు. ఆయన శ్వాస లేదు, ఆ గ్యాస్కు ఆయన మోసాడ లేదు, పోయినట్టు ఆయన చనిపోయింది. ఇది ఆయన అటు ఇటు పోయి పోలీసులను తీసుకొచ్చి దాన్ని ఆయన చూసే వరకు ఆయన 5 చనిపోయి ఉన్నారు. ఆ నడుము కట్టుకున్నాడు మెల్లగా దాన్ని వాళ్ళని మెల్లగా బయటికి తీసుకొచ్చి ఒక పిల్లి కోసం ఆలోచన అనేది ఎట్లా ఉండాలి దాన్ని. అసలు ఆ పిల్లిది ఎవరైనా కానీ, ఒక మనిషి అలా ఎక్కడైనా ఇరుక్కున్నా కానీ, ఏదైనా జంతువు ఇరుక్కున్నా కానీ మరి వాటిని తీసే ఉద్దేశం ఉండడం మంచిదే. కానీ ఆ తీయాల్సిన టైంలో మనకేమైనా జరుగుతుందా అనే ఆలోచన కూడా ఉండాలా లేదా. మనం ఇప్పుడు వ్యక్తులు ఉన్నప్పుడు అదొక ప్రమాదకరమైనది. దాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఆలోచించుకొని చేయాలి. ఏదైనా విషయం ఉంటే ఆలోచించుకొని మరి అది ఏంటిది, అలా పడ్డది చూసినాం మనం, మరి అది ఎలా ఉన్నది అనే ఒక బావి అంటే బావిలో నీళ్ళే ఉంటాయి అని అనుకుంటే ఎట్లా చెప్పు. అది బొందాయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎందుకంటే బావి అది. పోయినట్టు అలా గొర్రె బాయిలో పడితే మిగతా గొర్రెలు వచ్చి బాయిలో పడ్డట్టుగా 5 ప్రాణాలు కోల్పోవడం ఇది పిచ్చి. అసలు వీళ్ళకు మెదడు ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచన లేదు. ఇంత పిచ్చి జనాలు ఎందుకు ఇంత తయారవుతారో తెలియదు. ఒక్కడు పడ్డప్పుడు ఆ ఒక్క వ్యక్తి బయటికి ఎందుకు వస్తలేడు, ఏం జరిగింది అనేది ఆలోచించుకోవాలన్నా లేదా. కనీసం ఒక వ్యక్తి అలా పడ్డప్పుడు
వాడు బయటికి ఎందుకు రాలేకపోతాడు, కీక లోపట్లోడు కీకెందుకు ఎత్తలేడు, వీళ్ళు మొత్తుకుంటే కూడా వాడు ఎందుకు సప్పుడు చేయకుండా అటైపోయిండు అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఒకడు పడితే, రెండోడు పడితే, మూడోడు పడితే, నాలుగోడు, ఇట్లా 5గురు అల్లనే పడి చనిపోవడం చాలా విషాదకరం. దేశం దిగ్భ్రాంతి చెందింది ఈ విషయంలో. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆలోచించుకునే మనుషులు అసలు ఇంత వృధాగా ఇట్లా చేయడం అంటూ ఏందో అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచించుకునే శక్తి మనిషి దగ్గర ఉన్నదా లేకపోతే కోల్పోయిందా ఇవన్నీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత అన్యాయంగా 5గురు చనిపోవడం అంటే ఇది చాలా విషాదకరమైంది. ఆ పిల్లి కోసం ప్రాణం తీసుకోవడం అవసరం? పిల్లి ఇవాళ కాకుంటే రేపు ఇంకోటి పుడుతుంది, 4 పుడతాయి, అయిపోతుంది. కానీ పిల్లి కోసం 5గురు బాయిదపడి చచ్చిపోయిందంటే ఏంది కథ అని పరిశాన్ అవుతారు జనాలు. ఇది రియల్గా జరిగింది మహారాష్ట్రలో అహ్మద్నగర్లో వార్దా అనే గ్రామంలో. అక్కడ పక్కకు ఉండి వాళ్ళు చూసే వరకు ఒక పిల్లి ఆయన అది తెలియక ఆయన జారిపోయి పడ్డది. ఆ పడడం వీళ్ళు చూసి మరి పిల్లల్ని కాపాడాలనుకునే ఆలోచన ఉన్నది, కానీ మనం కాపాడుకోవాలన్న ఆలోచన కూడా ఉండాలి కదా. ఆ శక్తి అనేది లేనప్పుడు ఎందుకండి?